అందరికీ నమస్కారం. కే స్టేషన్కి స్వాగతం. ఈరోజు మనం రామకృష్ణ పరమహంస చెప్పిన కథల్లోంచి ఇంకొక మంచి కథ చెప్పుకుందాం. గుడ్డివాళ్ళు ఏనుగు. రండి విందాం. ఒక ఊర్లో ఒక పాఠశాల ఉండేది. ఆ పాఠశాలకొక ప్రత్యేకత ఉండేది. అదేమిటంటే ఆ పాఠశాల చూపు లేనివారికని ప్రత్యేకంగా కట్టబడింది. పుట్టుకతోనే చూపు లేని పిల్లలందర్నీ అందులో చేర్పించేవారు. గుడ్డివారు ఏ వస్తువుని చూడలేరు కాబట్టి వారికి చదువు చెప్పటం చాలా కష్టమైన పని. వారు తమ భావనాశక్తిని ఉపయోగించి ఈ వస్తువు ఇలా ఉంటుందని ఊహించుకొని తృప్తి పడవలసిందే. ఒకనాడు మాస్టారు ఆ చూపులేని పిల్లలకు ఏనుగు గురించి ఒక కథ చెప్పారు. కథను విన్న బాలులందరూ ఏనుగంటే ఏమిటి మాస్టారు, అదెలా ఉంటుంది అని ప్రశ్నించారు. అందుకు మాస్టారు, మీకు నేను ఏనుగు గురించి ఎలా వివరించగలను? అంతకంటే మిమ్మల్ని ఏనుగుండే చోటుకి తీసుకువెళ్తాను. దాన్ని మీరే స్వయంగా తాకి చూసి తెలుసుకోండి అన్నాడు. పిల్లలందరూ చాలా సంతోషంగా సరేనన్నారు. మరునాడు మాస్టరు పిల్లలందర్నీ ఒక సర్కస్కు తీసుకువెళ్లారు. ఆ సర్కస్ కంపెనీ మేనేజర్తో మాస్టారు, అయ్యా, ఈ పిల్లలందరూ అంధులు. ఏనుగు ఎలా ఉంటుందో చూడాలని చాలా కుతూహలపడుతున్నారు. దయచేసి మీ వద్దనున్న ఏనుగును తాకడానికి వారికి అనుమతించండి అని అడిగారు. గుడ్డివారైన ఆ పిల్లల్ని చూసి జాలి వేసింది ఆ మేనేజర్కి. ఒక నౌకర్ని పిలిచి, ఒరేయ్, ఈ పిల్లలందర్నీ మన గణేష్ అంటే ఒక ఏనుగు పేరు, దాని దగ్గరికి తీసుకుని వెళ్ళు. అది మంచి స్వభావం గలది. ఈ పిల్లలకు ఎట్టి హాని చెయ్యదు అని ఆదేశించాడు. ఆ నౌకరు పిల్లలను గణేష్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. గణేష్ సంతోషంతో పిల్లలందర్నీ ఆహ్వానించాడు. పిల్లలు ఒక్కొక్కరు ఏనుగుని తాకి చూశారు. ఒక పిల్లవాడు దాని పెద్ద చెవిని తాకాడు. ఓ, ఏనుగు చాటవలే ఉంది అనుకున్నాడు తనలో. ఇంకొకడు దాని పాదాల్ని 2 చేతులతో తాకి చూశాడు. ఓ, ఏనుగు పెద్ద స్తంభం వలె ఉంటుంది అనుకున్నాడు. ఇంకొకడు దాని తొండాన్ని తాకి చూస్తూ ఏనుగంటే పెద్ద కర్రలాగుంటుంది కాబోలు అనుకున్నాడు. ఇంకొకడు దాని కడుపును బాగుగా నిమురుతూ ఏనుగంటే పెద్ద బాణలా ఉంటుంది కాబోలు అనుకున్నాడు. దాని తోకను తాకి చూసి ఇంకొకడు ఏనుగు ఒక తాడులాగుంటుంది అనుకున్నాడు. మరి కొంతసేపటికి వారంతా సంతోషంతో తిరిగి వస్తూ సర్కస్ మేనేజర్కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన పిల్లలను, మీరంతా ఏనుగును తాకి చూశారు కదా, ఇప్పుడు చెప్పండి ఏనుగు ఎలాగుంటుందో అని ప్రశ్నించాడు. పిల్లలందరూ తమ తమ అనుభవాలను చెప్పారు. ఏనుగు చాటవలే ఉంటుంది అన్నాడొక బాలుడు. లేదు లేదు, నీవు సరిగ్గా ఏనుగుని తాకనట్లుంది. నేను తాకి చూశాను, అది పెద్ద స్తంభం వలె ఉంటుంది అన్నాడు ఇంకో బాలుడు. మూడో బాలుడు పెద్దగా నవ్వుతూ, అరే దద్దమ్మల్లారా, మీరందరూ ఏనుగుని సరిగ్గా తాకలేదు, అది పెద్ద బాణలాగుంటుంది అన్నాడు. ఇక 4గో బాలుడు, మీ ముగ్గురు తెలివినేని మూర్ఖులు. నేను ఏనుగుని స్పష్టంగా తాకి చూశాను, అది పెద్ద త్రాడువలే ఉంటుంది అన్నాడు. కాని ఇలా పిల్లల వాదన మరింత తీవ్రంగా సాగింది. అంతవరకు మందహాసంతో వారి మాటలంతా వింటున్న సర్కస్ మేనేజరు ఇప్పుడు కలుగు చేసుకుంటూ వారిని ఆపమన్నాడు. తర్వాత పిల్లలందరితో, మీ అందరి మాటలు నిజమే, కానీ మీరు చేసిన తప్పంతా ఆ ఏనుగులో ఒక భాగాన్ని తాకి ఏనుగు ఇలా ఉంటుందని ఊహించుకోవడమే. మీలో ఒక్కొక్కడు ఒక్కొక్క భాగాన్ని తాకి చూశారు. అంతలోనే ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇది చాలా పొరపాటు. ఏనుగు చాటలా ఉంటుంది, పెద్ద స్తంభంలా ఉంటుంది, బాణలా ఉంటుంది, తాడులా ఉంటుంది అన్న మాటలంతా ఒక విధంగా నిజమే. కాని పూర్తి ఏనుగును చూసినప్పుడే దాని నిజమైన ఆకారం మీకు బోధపడుతుంది. కాబట్టి మీరు తగులాడుకోకండి అన్నాడు. అలాగే మనం కూడా భగవంతుడు ఇలాంటివాడు, అలాంటివాడని ఆయన నిజస్వరూపం గురించి తగులాడుకుంటూనే వ్యర్థంగా కాలం గడిపేస్తుంటాం. అనంతుడైన భగవంతుని ఏ స్వల్ప అంశాన్నో తెలుసుకుని మనం భగవంతుడింతే అని నిర్ధారణ చేస్తూ భగవంతుని గురించిన ఇతర అనుభవజ్ఞాలు మాటలను ఖండింపరాదు, వారితో తగువులాడరాదు. భగవంతుని గురించిన వివిధ అనుభవాలను, సత్యాలను
పలువురు పలు విధాలుగా వ్యాఖ్యానింపవచ్చును. భగవంతుడు వీటికంతా అనంతుడు, అతీతుడు అని గ్రహించి అన్ని భావాలను భక్తితో వినయంతో స్వీకరించాలి. మత కలహములు మానాలి. అదండి కథ నచ్చిందా? లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుతుంది మరియు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.